రామ్ చరణ్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఒక రంగస్థలం లాంటి సినిమా తీయాలి అంటే ఒక మాస్ ఇమేజ్, ఒక మగధీరా తీసినటువంటి వ్యక్తి రంగస్థలం లాంటి తీయాలంటే యాక్షన్ ఓరియంటెడ్. అందులో కూడా ఆ చెవుడు పాత్ర కానీ అది చెయ్యాలంటే సాహసం ఉండాలి. అలాంటిది చేసి మెప్పించాడు. అట్లాంటి సాహసాలు మహేష్ బాబు కూడా చేశాడు. కానీ తను ఫెయిల్ అయితే ఇతను సక్సెస్ అయ్యాడు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కెరీర్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నాడు. మంచి యాక్టర్. సమస్యల్లో ఏంటంటే కొన్ని సమాజంలో అంటే మామూలుగా వ్యక్తి జీవితంలో ఎవరిష్టం వాళ్ళది, కానీ సమాజంలో ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది. తాజాగా తను కడపలో దర్గాకు వచ్చారు, దర్శించుకుని వెళ్ళారు. తప్పేమీ లేదు. అది ఒకళ్ళ మతానికి ఒకళ్ళ దానికి వెళ్ళడం, దర్గాలకి హిందువులు వెళ్తూ ఉండడం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. హిందూ ఆలయాలకు ముస్లింలు వచ్చేటటువంటివి కూడా ఉంటుంటాయి పల్లెటూళ్ళల్లో అవి. కాబట్టి అదేం తప్పేం లేదు. కానీ సమస్య ఎక్కడంటే మనం దీక్ష తీసుకుని ఉన్నారు ఆయన, అయ్యప్ప స్వామి దీక్ష. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటి, రెహమాన్కి మాట ఇచ్చాను అందుకని వచ్చానన్నారు. ఈ టైంలో ఎందుకు? అయ్యప్ప దీక్ష విరమించాక వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఎందుకని విడిగా ఉంటారు? మహిళలు కలవకూడదు, ఏది వాళ్ళకి సంబంధించినటువంటి పీరియడ్స్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆ టైంలో దూరంగా ఉంటారు. అదే సందర్భంలో చావులు పుట్టుకలు ఇట్లాంటి వాటికి దగ్గరికి వెళ్ళరు. ఎందుకని? అవి మైల అన్నటువంటిది కదా. ఇప్పుడు దర్గా అనేటటువంటిది ఏంటి? వాళ్ళ మత పెద్ద ఎవరిదో అక్కడ సమాధి అనేది కదా. దానికి సంబంధించినటువంటి ప్రదేశానికి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళొచ్చా? ఒక్కసారి అది ఆలోచించుకుని దానికి ఏం చెప్తారో చూద్దాం.